చాలా మంది అడుగుతున్నారు ఏం కేసు ఫైల్ చేసి ఉంటారు ఏం కేసు ఫైల్ చేసి ఉంటారని. నాకున్నటువంటి స్ట్రాంగ్ సోర్స్ ప్రకారం ది ఫేకింగ్ న్యూస్ యాక్ట్ 2019 అనేసి ఒక చట్టం ఉంది మనకి. అప్పుడు తీసుకొచ్చారు లోక్సభలో చట్టం 2019లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అతనికి అప్లై చేసి అదేంటంటే బేసిక్గా మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎవిడెన్సెస్ కావచ్చు, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ మీరైనా నేనైనా మనం చేస్తున్న ఇట్లా యూట్యూబ్ వీడియోస్ అయినా ఎవరైనా ఒక అబద్ధపు సమాచారాన్ని కనుక స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద చట్టాన్ని ప్రయోగిస్తారు. వాళ్ళు కనుక ప్రూవ్ అయితే వాళ్ళకి రకరకాల శిక్షలు అవి ఉంటే దాని గురించి సెపరేట్ వీడియో చేద్దాం. అసలు ఆ చట్టం ఏంటి, ఆ చట్టంలో అతనికి ప్రూవ్ అయితే అతను ఏ రకమైన శిక్షలు వేస్తారు ఇవన్నీ మాట్లాడదాం. అయితే ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ వీళ్ళు శ్రీకాకుళం ఆ వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని తెలుసు. గతంలో కూడా థాయిలాండ్కి వచ్చి అతను కలిసినప్పుడు కూడా అతను వీడియోలు అవి తీశాడు. వాళ్ళు మా పేరెంట్స్ గురించి చెప్తూ అతని పేరెంట్స్ పట్ల చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్తో ఉంటాడు. వాళ్ళు లేకపోతే నేను లేను, వాళ్ళే నా జన్మకి కారకులు, అంటే ఐ మీన్ ఇంత నేను సాధించినా కూడా ఎంత కూడా వీళ్ళకే వల్లే జరిగిందనే ఒక యాటిట్యూడ్తో ఎప్పుడు నాన్వేషణ కనిపిస్తూ ఉంటాడు. తెలంగాణలో ఉన్నటువంటి మెట్రో రైళ్ల మీద ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ గురించి, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి అతను పోస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా, ఇతను బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎన్నో రకాల వీడియోలు తీశాడు. వాటన్నింటినీ కూడా మనం డెఫినెట్లీ చూసి కరెక్ట్ కాదు ఏంటనేది చెక్ చేయాలి. అట్లాగే ఇది కూడా మెట్రో రైల్కి సంబంధించింది, ఇవన్నీ కూడా చేయాలి. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇతను థంబ్నెయిల్లో అమౌంట్ పెడతాడు. అది చాలా డేంజరస్ థింగ్. నెంబర్ అమౌంట్ అనేది పెట్టకూడదు. ఇన్ని కోట్ల స్కామ్ అన్ని కోట్ల స్కామ్ అనేది పెట్టకూడదు. ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ మీద మెట్రో మీద పెట్టి డీజీపీని, తెలంగాణ డీజీపీని, ఐజీని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడేటువంటి సిచ్యువేషన్ వల్ల ఇతని మీద కేసు అనేది ఫైల్ చేశారు. చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇతను మాటగా చెప్పేసి ఊరుకోవడం కాకుండా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రూవ్ చేయగలను అనేటువంటి థింగు చూపించలేదు. ఎస్పెషల్లీ ఎవిడెన్సెస్ అనేవి బయటికి చూపించకుండా అట్లీస్ట్ వీళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటారు. నిజంగా ఎవరికైనా మీ దగ్గర నా దగ్గర ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రభుత్వం ఆబ్వియస్లీ ప్రభుత్వాలు నాకు తప్పు చేస్తే వాటిని చూపించేటువంటి దమ్ము విత్ ఎవిడెన్సెస్ మన దగ్గర ఉంటే మనల్ని విజిల్ బ్లోవర్స్ అంటారు. వాళ్ళని కూడా కాపాడేటువంటి సెక్షన్స్ ఉన్నాయి. విజిల్ బ్లోవర్ బయటకు వచ్చి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని, అవినీతిని, అన్యాయాన్ని వెలికి తీసి చూపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటారు. వాళ్ళని కూడా కాపాడుతుంది చట్టం ఎప్పటికైనా. కానీ అదేమీ లేకుండా బ్లైండ్గా వాళ్ళ మీద అలిగేషన్స్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేకుండా ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా ఇతను చేయడం అయితే నాకు కనిపించింది. నాకైతే వీడియో చూసాక అదే అనిపించింది. కొన్ని విషయాలు పాజిటివ్గా చెప్పినా కూడా ఇంకా వీడియో గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. అయితే వీళ్ళ పేరెంట్స్ మాత్రం ఒక స్ట్రాంగ్ లెవెల్ లాయర్ని రంగంలోకి దించుతున్నట్టు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి లాయర్ని, వీళ్ళంతా కూడా వైజాగ్, శ్రీకాకుళం ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు. అయితే హైదరాబాద్లో వీళ్ళకి విపరీతమైనటువంటి చుట్టాలు ఉన్నారు. వీళ్ళ రిలేటివ్స్లో ఆడపిల్లల్ని ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగరీత్యా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కానీ అనేక మంది ఇతని ఇంటర్నల్ ఫ్యామిలీలో, క్లోజ్డ్ ఫ్యామిలీ అంటాం కదా, ఈ క్లోజ్డ్ ఫ్యామిలీలోనే చాలా మంది హైదరాబాద్లో తాలూకా వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక పర్ఫెక్ట్ లాయర్ని రంగంలోకి దించుతున్నట్టు, తద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తమ బిడ్డ మీద రకమైనటువంటి కేసు పెట్టిందో అది కరెక్ట్ కాదు, మా వాడు కరెక్ట్గానే ప్రజెంట్ చేశాడు, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు, మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది అక్కడ ఏమీ జరగలేదు అనే విషయాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు ఒక లాయర్తో మాట్లాడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక స్ట్రాంగ్ లాయర్తో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో కూడా సంధ్య థియేటర్ తొక్కిసలాడప్పుడు కూడా అల్లు అర్జున్ నిరంజన్ రెడ్డిని రంగంలో దించారు. చిరంజీవికి, జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, వైసీపీకి ఎంపీగా కూడా ఉన్న నిరంజన్ రెడ్డిని అప్పట్లో రంగంలో దించారు. అట్లాగే ఎవరికి వీలైనంత వారు ఎవరి లెవెల్కి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ లాయర్ని పెట్టుకుని ప్రభుత్వం వేసినటువంటి కేసులు, ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ సుమోటోగా తీసుకుంది ప్రభుత్వం. ఒక కానిస్టేబుల్ దీనికి సంబంధించి ఏమంటారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం అంతా కూడా ఒక సువోమోటో అంటారు దాన్ని, ఒక సువోమోటో లాగా కంప్లీట్గా తీసుకున్నట్టు పోలీసులే తీసుకుని చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో రేవంత్ ప్రభుత్వానికి ఎక్కడ కోపం వచ్చింది అన్వేష్ మీద, ఇవన్నీ మనం సెపరేట్ వీడియోస్లో చూద్దాము. బట్ ఇక్కడ అల్టిమేట్ పాయింట్ ఏంటంటే తమ బిడ్డ విషయంలో ఇంటర్పోల్ వరకు వెళ్ళి ఎక్కడైనా సరే పర్మిషన్స్ తెచ్చుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేస్తుందేమో అనేటువంటి ఇదితో ఒక లాయర్ని రంగంలోకి దిచ్చి దీన్ని క్వాష్ పిటిషన్ అంటారు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ఆ రెండు కూడా తెచ్చేటువంటి ప్రయత్నాల్లో అతని పేరెంట్స్ ఉన్నట్టుగా అతనితో మేము నిలబడతాం ఈ విషయంలో, అతను ఎవరిని తక్కువ చేసి ఎవరితోనూ తప్పుగా మాట్లాడలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, మెట్రో ఎక్కిన ప్రతి ఒక్క, నాకు కూడా మొన్న స్టేటస్ పెడితే నిజమే కదా మెట్రో మీద యాడ్స్ ఉన్నాయి కదా అన్నారు. నిజమే, 100% కరెక్టే. కానీ ఆ అమౌంట్స్ అవి పెట్టడం ఎంత జరిగిందనేటువంటి ఒక మిస్లీడింగ్ థింగ్ని వాళ్ళు అవకాశంగా తీసుకుని ఇతని మీద కేసు పెట్టడం తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా చూడాలి ఏంటనేది మనం కొన్ని గంటలు వెయిట్ చేయాలి ఏం జరుగుతుందో.